ఇండియా యువ క్రికెటర్ రింకు సింగ్ పెళ్లి ఖరారైంది. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ను రింకు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని వధువు తరపు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. రింకు ఇంత సడన్గా పెళ్లి చేసుకుంటాడని ఎవ్వరూ అనుకోలేదు. పైగా రింకుది లవ్ మ్యారేజ్. ఏడాది కంటే ఎక్కువ రోజుల నుంచే ఎంపీతో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా ఇద్దరు సెలబ్రిటీల మధ్య ఇలాంటి లవ్ స్టోరీ ఉన్నప్పుడు ముందుగానే రూమర్స్ వస్తూ ఉంటాయి. కానీ రింకు ప్రియా సరోజ్ లవ్ స్టోరీ ఇప్పటివరకు బయటపడలేదు. పెళ్లి చర్చలు మొదలైన తరువాతే వీరిద్దరి మధ్య రిలేషన్ అందరికీ తెలిసింది. వారిద్దరి లవ్ స్టోరీ గురించి ప్రియా తండ్రి తూఫానీ సరోజ్ వెల్లడించారు. ప్రియా తన స్నేహితుల ద్వారా రింకు సింగ్ను కలిశారని, ఇద్దరి మధ్య ఏడాది కంటే ఎక్కువే పరిచయం ఉందన్నారు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని, ఈ విషయాన్ని తమకు చెప్పడంతో చర్చించి ఓకే చేశామని వెల్లడించారు. ప్రస్తుతం ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించాయని ఆయన తెలిపారు. అయితే ఇప్పటికే నిశ్చితార్థం జరిగిపోయినట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదన్నారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత రింకు ప్రియా తమ నిశ్చితార్థం పెళ్లి పనులు మొదలవుతాయని చెప్పారాయన. ఇదిలా ఉంటే రింకు సింగ్ పెళ్లి చేసుకోబోతున్నాడని గత వారమే వార్తలు రాగా ఎంపీ ప్రియా సరోజ్ గురించి భారత్ క్రికెట్ ఫ్యాన్స్ గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. వారణాసిలో పుట్టిన ప్రియా సరోజ్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందిన ఈమె న్యాయవాద వృత్తిపై ఆసక్తితో ప్రియా అమిటీ యూనివర్సిటీ నుండి LLB పూర్తి చేసింది. తండ్రి తూఫానీ సరోజ్ రాజకీయ నాయకుడు. ఈయన 3 సార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని కెరకట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ప్రియా సరోజ్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2024 సాధారణ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరపున మచిలీశహర్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించింది ఈమె. దేశంలో అతి పిన్న వయస్కురాలైన ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. మరోవైపు IPL ద్వారా వెలుగులోకి వచ్చిన రింకు సింగ్ ప్రస్తుతం భారత T20 జట్టులో ఆటగాడిగా ఉన్నాడు. యంగ్ ఫినిషర్గా పేరున్న రింకు ఇంగ్లాండ్తో 5 T20ల సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. 2023 ఆగస్టులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రింకు సింగ్ 2 వన్డేలు 30 T20లు ఆడాడు.